Hi viewers, welcome to 70mm by SS Media. అవి శివ సినిమా విడుదలై సంచలనం సృష్టించిన రోజులు. దేశవ్యాప్తంగా ఆ సినిమా పేరు నాగార్జున రామ్ గోపాల్ వర్మ అంటూ మార్మోగసాగింది. వర్మ నెక్స్ట్ సినిమా ఏంటి, ఎవరితో తీస్తాడు అనే ఆసక్తి అందరిలో మొదలైంది. వర్మ ప్రకటించేశాడు, నా తర్వాతి సినిమా శ్రీదేవితో, తన కోసమే నా రెండో సినిమా చేస్తున్నా అని. అందరూ ఆశ్చర్యపోయారు. హీరో ఎవరో చెప్పకుండా హీరోయిన్తో సినిమా చేస్తానంటాడేంటి? కట్ చేస్తే బొబ్బిలి రాజాతో స్టార్ హీరో అయి టాప్ ఫామ్లో ఉన్న వెంకటేష్ ముందు వర్మ కూర్చుని ఉన్నాడు. సార్, ఈ సినిమాలో కథే ప్రధానం, శ్రీదేవికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరో ఫస్ట్ అరగంట దాకా కనబడడు, ఫస్ట్ 50 నిమిషాలు పాట అనేది ఉండదు అని కథ మొత్తం చెప్పాడు వర్మ. వెంకటేష్కి సూపర్గా నచ్చింది. ఇంకో ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుంది ఇది, మనం చేస్తున్నాం అని చెప్పాడు వెంకటేష్. ఇక్కడ వెంకటేష్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్టార్ హీరో అయ్యుండి కథని నమ్మి సినిమా చేస్తా అన్నందుకు. అలా వెంకటేష్, శ్రీదేవి, వర్మ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయింది. ఇదొక వెరైటీ కాంబినేషన్గా అందరూ చెప్పుకునేవారు. మిగతా క్యాస్టింగ్ని, టెక్నీషియన్స్ని రెడీ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్, ఊటీ, నల్లమల ఫారెస్ట్లో షూటింగ్ అంతా జరిగింది. ఫారెస్ట్లో షూటింగ్కు వెంకటేష్, శ్రీదేవి చాలా ఇబ్బందులు పడ్డారు. బురదలో నడవడం, ముళ్ళు గుచ్చుకోవడం వారికి చాలా కామన్ అయింది. 90 వర్కింగ్ డేస్తో షూటింగ్ కంప్లీట్ అయింది. టైటిల్ అనుకోకుండా ఒకరోజు. సినిమా చాలా నావెల్టీగా ఉంది, టైటిల్ ఇంకేదైనా ఆలోచించు వెంకటేష్ సలహా. క్షణక్షణం ఎలా ఉంది వర్మ అడిగాడు. వెంకటేష్తో సహా అందరికీ నచ్చింది. అలా 1991 అక్టోబర్ 9వ తేదీ రిలీజ్ అయింది క్షణక్షణం. శివ తర్వాతి సినిమా కావడంతో ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఆ అంచనాలతోనే అందరూ థియేటర్స్కి వెళ్లారు. చూసిన ప్రేక్షకులకెవ్వరికీ సినిమా నచ్చలేదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ లక్షణాలు ఏవీ లేవు, డ్రామా లేదు. అసలు తెలుగు సినిమాకు ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ మిస్ అయ్యాయి. 2-3 వారాల్లో బాక్సులన్నీ వెనక్కొచ్చేస్తున్నాయి. ఎక్కడో 3-4 థియేటర్స్లో రన్ అవుతోంది. మూవీ ఫ్లాప్, అందరిలో నిరుత్సాహం. 50 రోజుల తర్వాత రన్ అవుతున్న థియేటర్స్ ఫుల్ అయ్యాయి. అందరిలో ఆశ్చర్యం. జనాలు థియేటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. వెంటనే మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలా 75 రోజుల తర్వాత మళ్ళీ డిసెంబర్ 25, 1991లో రిలీజ్ అయింది క్షణక్షణం. అన్ని థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్, అన్ని పేపర్స్లోనూ సూపర్ హిట్ రివ్యూస్. అంతా దీన్నొక విశేషంగా చెప్పుకునేవారు. ఒక సినిమాకు కథే ప్రధానమని, హీరో హీరోయిన్స్ కూడా కథలో భాగమని ప్రేక్షకులకు అర్థమవటానికి చాలా టైం పట్టింది. పాటలు, ఫైట్లు సందర్భానుసారం వస్తాయని కూడా కొత్తగా తెలుసుకున్నారు. విమర్శకులు కూడా ఈ సినిమా ఒక క్లాసిక్ అని పొగిడారు. క్షణక్షణం మూవీలో రెగ్యులర్ హీరోయిజం ఉండదు. అన్ని పాత్రలు చాలా క్యాజువల్గా బిహేవ్ చేస్తాయి. ఆ పాత్రల నుండే కామెడీ పుడుతుంది. తను దొంగ ఎలా అయ్యాడో వెంకటేష్ చాలా సీరియస్గా చెప్తుంటే మనకి నవ్వొస్తుంది. ఇదే కథని క్లైమాక్స్లో శ్రీదేవి విలన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పగలబడి నవ్వుతారు. విలన్ అడవిలో ఒక బ్రిడ్జ్ మీద నడుస్తూ, ఇంత పెద్ద అడవిలో ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టుంటారు అని అమాయకంగా అడిగే డౌట్ ఫక్కున నవ్విస్తుంది. ఇలా ప్రతి క్యారెక్టర్ చాలా సీరియస్గా ఉంటూ మనకి వినోదాన్ని పంచుతారు. చివరికి బ్రహ్మానందం కూడా క్యాజువల్గా కామెడీ చేస్తాడు. ఈ సినిమా అంతా హీరో హీరోయిన్స్ ఒకే డ్రెస్లో ఉంటారు. కథంతా 2 రోజుల వ్యవధిలో ముగుస్తుంది. అరగంట దాకా హీరో ఇంట్రడక్షన్ ఉండదు. ఫస్ట్ 50 నిమిషాలు ఒక పాట కూడా ఉండదు. పాటలు పిక్చరైజేషన్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. దేవుడా దేవుడా అనే శ్రీదేవి డైలాగ్, పువ్వులేమైనా కనబడుతున్నాయా అనే విలన్ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యాయి. ఈ సినిమాలో తెర మీద మనకి కనబడేది 3 హీరోలు: వెంకటేష్, శ్రీదేవి, పరేష్ రావెల్. వెంకటేష్ వెరీ డీసెంట్ యాక్టింగ్, శ్రీదేవి ఎక్సలెంట్ ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్, పరేష్ రావెల్ నావెల్టీ యాక్టింగ్ ఈ సినిమాని ఒక కల్ట్ క్లాసిక్గా నిలబెట్టింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. అలానే తెర వెనుక 3 హీరోలు: రామ్ గోపాల్ వర్మ హాలీవుడ్ మూవీస్కు తీసిపోని టేకింగ్, కీరవాణి సంగీతం, ఎస్ గోపాల్ రెడ్డి కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రాణం పోసాయి. జామురాతిరి జాబిలమ్మ అనే సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్. కింగ్లా కనిపిస్తున్నాడు అనే పాటలో శ్రీదేవి కూడా గొంతు కలపడం విశేషం. క్షణక్షణం మూవీ హిందీలో డబ్ అయి అక్కడ సూపర్ హిట్ అయింది.
నేషనల్ మీడియా ఈ సినిమాని ఒక క్లాసిక్గా పొగిడాయి. తమిళ్లో డబ్బై అక్కడా హిట్ అయింది. ఆ తర్వాత ఇదే సినిమాని హిందీలో దౌడ్గా రీమేక్ చేశారు. అనగనగా ఒక రోజు, రోడ్, తిరుడా తిరుడి ఇలా అన్ని భాషల్లో క్షణక్షణం స్ఫూర్తితో సినిమాలు రూపొందాయి. ఈ సినిమాను 4 నంది అవార్డ్స్ వరించాయి. శ్రీదేవి, కీరవాణికి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పటికీ క్షణక్షణం మూవీ చూస్తే అప్పట్లో ఒక మూవీని ఇలా ఎలా తీయగలిగారు అనే ఆశ్చర్యం వేస్తుంది. తెలుగు సినీ చరిత్రలో ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్లో క్షణక్షణం ఒకటి. వెంకటేష్, శ్రీదేవి, రామ్ గోపాల్ వర్మ వీరి కెరీర్లో ఈ మూవీ ఒక మైల్ స్టోన్.